ఫ్రెండ్స్, ఈరోజు గుత్తంకాయ కర్రీ. మాకు గుత్తంకాయ చెట్లు ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ గుత్తంకాయ మసాలా కర్రీ. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా మేము రోటీలో దంచుతున్నాం. మిక్సీ పట్టడం కాకుండా ఇలా రోటీలో దంచుతున్నాం. ఇలా దంచింది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఒక్కసారి దంచడం వీలు కాదు కాబట్టి కొంచెం దంచుతున్నాం. ఎందుకంటే ఒకేసారి దంచితే మెత్తగా కావు కదా, అందుకోసమని. ఈ చెంచాతోటి 2 స్పూన్ల కారం వేసాను. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగేసుకోవాలి. వంకాయలు ఇలా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇలా నింపుకోవాలి. మసాలా వంకాయకు అలా నింపాలి. వంకాయకి ఇలా పట్టేలాగా నింపుకోవాలి. ఒక్కొక్కటిగా నింపుకోవాలి. దీంతో 3 పావుల నూనె పోసుకోవాలి. ఎక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, నాలుగు మిర్చి, కొంచెం అల్లం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా ఒక్కొక్క వంకాయ వేసుకొని కోసేపు ఉడకనియాలి. వంకాయలు వేసినాక మిగిలిన మసాలా ఇలా వేసుకొని కోసేపు ఉడకనియాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని ఇంకొకసేపు ఉడకనియాలి. పులుసు మొత్తం మసాలా అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వాలి. వంకాయలు వేసినాక చింతపండు పులుసు పోసినాం కదా, చింతపండు పులుసు పోసి మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఆ పులుసు మసాలా అంతా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత పలసగా ఉండేనో, ఎంత చిక్కగా అయిందో. అంతేనండి, మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. విలేజ్ స్టైల్లో ఎంతో రుచికరమైన మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.